దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సువార్త కూడికకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మరి దైవజనులు జాషువా గారు, అదే రీతిగా మరి ఇక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ బృందం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఎక్కువ కూడా తీసేయండి. 68వ కీర్తన 31వ చరణాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 68వ కీర్తన 31వ చరణము. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు, కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. భూ రాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని ప్రతి ఒక్కరికి అందించారు. స్తుతులు. ఈ రీతిగా ప్రభా మంచి వాతావరణాన్ని మాకు ఏర్పరిచి ఇక్కడ మేము కూడి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి మంచి తరుణాన్ని దయచేశారు. స్తోత్రాలు. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణి ప్రభా, బలహీనుణ్ణి నన్ను మరుగు చేయండి. మీరే మాతో మాట్లాడండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అదే రీతిగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 8వ అధ్యాయము 35వ వచనము. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో దేవుని అత్యున్నతమైన ప్రణాళిక ప్రతి మనిషి పట్ల ఏ రీతిగా ఉందో మనకి అర్థమవుతా ఉంటుంది. వాస్తవానికి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ సువార్త కూడిక ఏర్పాటు చేయబడిందంటే ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. గమనించగలిగితే ఈ 15 వచనాలు ఉన్న వాక్య భాగములో మనకి కొద్దిమంది వ్యక్తులు కనపడుతూ ఉంటారు. చూడగలిగితే మొదటిగా మనకు పాపి అయిన మనిషి కనపడతాడు. ఎక్కడ పాపి అయిన మనిషి ఉంటాడో అక్కడ దేవుని సేవకుడు కూడా ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకనంటే ఏ వ్యక్తి కూడా పాపములోనే నశించిపోవటం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం దేవుని చిత్తము కాదు. ఆ పాపి మారు మనస్సు పొందాలి, రక్షించబడాలి, దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలనేదే దేవుని చిత్తము. గమనించండి.
26వ వచనంలో మనం గమనించగలిగితే ఫిలిప్పుకు దేవుని దూత ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటో మనం అక్కడ చూడగలం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. గమనించండి, చూడగలిగితే చెప్తున్నా కదా, మొట్టమొదటిగా ఎవరుంటున్నాడు? పాపి ఉంటున్నాడు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా జన్మతః పాపి గనుక ప్రతి వ్యక్తి మారు మనస్సు పొందవలసిన అవసరత ఉంది. పాప క్షమాపణ పొంది రక్షించబడాల్సిన అవసరత ఉంది. గమనించండి, ఆ రక్షణ మార్గములోనికి నడిపించటానికే మనకు సేవకులు ఉన్నారు. అందుకే చెప్తున్నా కదా, ఎక్కడ పాపి ఉంటాడో అక్కడ ఖచ్చితంగా దేవుని సేవకుడు కూడా ఉంటాడు. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే ఇక్కడ మనకు సేవకుడైన ఫిలిప్పు కనబడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ 15 వచనాలు కూడా ఫిలిప్పు చేసిన పరిచర్యను బట్టి ఏ రీతిగా ఒక వ్యక్తి విశ్వాసంలోనికి వచ్చాడు, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అన్న సంగతులు మనకిక్కడ కనబడుతూ ఉంటాయి. వాస్తవానికి పాపి అని చెప్తున్నా కదా, పాపియే, కానీ ఇతనిలో కూడా మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఎవరు అతను అంటే ఐథియోపియాకు సంబంధించిన నపుంసకుడు. ఇతనిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. అవేంటంటారా? ఇతను మంచి హోదా కలిగిన వాడు, లేదా కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారము కలిగిన వాడు. హల్లెలూయా. గమనించండి, ఇతనిలో ఉండే మంచి లక్షణాలు. అతను మంత్రి, చెప్పాలంటే అతను ఆర్థిక శాఖ మంత్రి కదా. అంటే ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఉన్న డబ్బంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు అతని చేతిలో ఉంటుంది. అతను ఎంత నమ్మకస్తుడైతే రాని అతనికి ఆ బాధ్యత అప్పగిస్తుంది కదా. మన ఇంట్లో కూడా డబ్బంతా ఎవరి చేతిలో ఉంటుంది కదా? ఆడవాళ్ళ చేతిలో ఉంటుంది. అందుకే బీరువా తాళాలు ఎవరి చేతిలో ఉంటాయి కదా. అందుకనే గమనించండి, ఇతను ఎంత నమ్మకస్తుడైతే, పురుషుడు కష్టపడతాడు, సంపాదిస్తాడు, తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు? అమ్మా దీన్ని జాగ్రత్తగా దాయి, జాగ్రత్తగా ఈ నెలకి ఇలా ఖర్చు పెట్టి, అలా ఖర్చు పెట్టి అని చెప్తాడా? అలాగే ఆ దేశంలో ఎంత అయితే ఆదాయం ఉందో, ఎంత సంపద అయితే ఉందో అంతా ఎవరి చేతిలో ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఐథియోపియాకు చెందిన నపుంసకుని చేతిలో ఉంది. గమనించగలిగితే ఏ దేశానికైనా చాలా కీలకమైన మంత్రులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే హోంశాఖ మంత్రులు. అమ్మా కొద్దిగా వెనకైనా కూర్చో, లేదా శబ్దం అయినా చేయకుండా ఉండదు. కీలక శాఖ మంత్రులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా హోంశాఖ మంత్రులు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంటర్నల్ అఫైర్స్ ఉంటాయి కదా, అంటే అంతరంగిక భద్రతకు సంబంధించిన విషయాలన్నీ చూస్తూ ఉంటారు. వీటితో పాటు మరొక కీలకమైన మంత్రి ఎవరంటే రక్షణ శాఖ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్. హోమ్ మినిస్టర్తో పాటు డిఫెన్స్ మినిస్టర్ కూడా ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు? సరిహద్దుల్లో ఏ శత్రువులు కూడా దేశంలోకి చొరబడి రాకుండా ఆ భద్రత అంతా ఇతను చూస్తూ ఉంటాడు. ఇంకొక కీలకమైన శాఖ ఏంటంటే మనకు ఆర్థిక శాఖ. ఫినాన్స్ మినిస్టర్ కూడా ఉంటాడు, ఆర్థిక మంత్రి కూడా ఉంటాడు. ఎందుకనంటే ఈ ఆర్థిక వ్యవహారాలు, ఈ డబ్బులు, ఈ సంపద, రెవెన్యూ ఏం చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అభివృద్ధి పనులు ఏం చేయాలి, ఇవన్నీ డిసైడ్ చేస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే కీలకమైనది విదేశాంగ శాఖ. వీళ్ళు ఏం చేస్తారు? విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని వారితో సత్సంబంధాలు కలిగి వారితో వ్యాపార లావాదేవీలు చేస్తూ మన దేశ సంపదను పొడిగిస్తూ ఉంటారు. వాస్తవానికి మనం కొన్ని దేశాలకు కొన్ని ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటాం, కొన్ని దేశాల నుంచి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. గమనించగలిగితే మనం గోధుమలు ఎంత పండించినప్పటికీ, అంటే మన వైపు తినరు, ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమలు తింటారు కదా, మనం ధాన్యం తింటాం కదా. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంత గోధుమలు పండించినప్పటికీ మనకి సరిపోక పక్క దేశం పాకిస్తాన్ నుంచి గోధుమలు తెచ్చుకుంటాం మనం. వాళ్ళు ఎంత చెరుకు పండించినా వాళ్ళకి పంచదార సరిపోక మన దగ్గర నుంచి ఆళ్ళు తీసుకుంటారు.
ఏంటి ఇవన్నీ? విదేశాంగ శాఖ చూస్తూ ఉంటుంది. ఒకరితో ఒకరికి సత్సంబంధాలు ఇవన్నీ కలిగి ఉంటారు. అందుకే ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి ఏ దేశానికైనా. అలాగే కందాకే రాణి దగ్గర ఇతను ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడంటే ఎంత నమ్మకస్తుడైతే ఆర్థిక శాఖ అతనికి అప్పచెప్తారు. అందుకని కందాకే రాణి దగ్గర ధనాగారం అంతటి మీద అధికారిగా ఈ నపుంసకుడు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు. ఇక్కడ మరొక మంచి లక్షణం కనపడతా ఉంది. అధికారం ఉంది సరే, కానీ ఏం చేస్తున్నాడు? ఆరాధించటానికి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేముకు వెళ్తున్నాడు. ఓకే, నమ్మకస్తుడే, హోదా ఉంది కదా. ఈ రోజున ఒక భయంకరమైన నిజం మీకు చెప్పనా? సామర్థ్యం ఉంటే నమ్మకత్వం ఉండదు, నమ్మకత్వం ఉంటే సామర్థ్యం ఉండదు. ఈ 2 ఉన్నాయంటే ఆడు లూసిఫర్ అవుతాడు. గమనించండి, ఇతనులో అంత మంచి లక్షణాలు ఉన్నాయి, అయినా సరే ఇతను ఏం చేస్తున్నాడు? ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్తున్నాడంట. రక్షించబడిన వారే కాదను, మందిరానికి వెళ్ళే క్రమాన్ని కలిగిన వారే కాదను, కానీ సమయానికి వెళ్తున్నారా? వెళ్ళరు. పక్కనే మదిరెళ్ళి ట్రైన్ ఎక్కాలంటే టైంకి వెళ్తాం కదా, కానీ మందిరానికి ఎప్పుడైనా సమయానికి వస్తామా? రా. ఎందుకంటే మనకు అంత ఆసక్తి ఉండదు. ఆయనే పాడుకుంటాడులే, చెవి కోసిన మేకలాగా ఆయనే అలాగ అరుస్తా పాడుకుంటా ఉంటాడు సేవకుడు. మనం మాత్రం ఎప్పటికైనా వెళ్ళొచ్చు, ఏం కాదు అనే ఒక రకమైన నిర్లక్ష్యం. కానీ ఇంత అధికారం ఉండి కూడా ఇతను యెరూషలేముకి వెళ్తున్నాడంటే ఏంటంటే అంత గొప్ప అని మీరు అనుకోవచ్చు. ఐథియోపియా నుంచి యెరూషలేముకు 200 మైళ్ళ దూరం. 200 మైళ్ళ దూరం అంటే వాస్తవానికి ఇతను ఒక రథం మీద వెళ్తున్నాడు. ఆ విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, ఫిలిప్పును రథం ఎక్కమంటాడు 35, 36 వచనాల్లో. ఫిలిప్పును రథం ఎక్కమంటున్నాడు. కాబట్టి రథం మీద ఐథియోపియా నుంచి యెరూషలేం వెళ్ళటానికి 3 రోజులు సమయం పట్టుద్ది. అంటే మళ్ళీ తిరిగి యెరూషలేము నుంచి ఐథియోపియాకి వెళ్ళటానికి 3 రోజులు సమయం పట్టుద్ది. మధ్యలో ఒక రోజు యెరూషలేములో ఉండి ఆరాధించుకోవాలి. ఎంత బాధ్యత కలిగిన ఒక మంత్రి 7 రోజుల పాటు రాజ్యంలో లేకుండా ఉండటం అంటే అంత సాధారణమైన విషయమేనా ఇది? అయినా సరే వాటన్నిటిని పక్కన పెట్టి 1 వారం ప్రభు కొరకు కేటాయించి వెళ్తున్నాడంటే ఇతని ఆసక్తి ఎంత ఉండాలండి కదా. రోజును మనం ఆలోచించేది ఏంటంటే, మందిరానికి వెళ్ళే క్రమంలో ఉన్నవారు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టంగానే 2వ కాలు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలని ఆలోచిస్తారు. కాస్త దూరం అయితే దూరం అయిపోయిందండి, ఏమొస్తాంలే. అందులోనూ రాబోయే రోజులు ఎండాకాలం, ఎండలు ఎక్కువ ఉంటాయి, అస్సలు రాలేం. ఇన్ని వంకలు చెప్తా ఉంటాం మనం. కానీ ఇతను చూస్తున్నారా? అందుకనే పాపే కాదంటలేదు, కానీ ఇతనిలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. హోదా ఉంది, అధికారం ఉంది, ప్రభువుని ఆరాధించాలనే ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని బట్టి 1 వారం రోజులు సమయాన్ని అదంతా కూడా ప్రయాసపడి అంత దూరం వెళ్తున్నాడంటే ఆ విషయం ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మందిరానికి వెళ్ళే క్రమంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతనిలో మరొక మంచి లక్షణం కూడా ఉంది. ఏదో మందిరానికి వెళ్ళి వచ్చేయటం అంటే ఏదో తిరణాలకు వెళ్ళి వచ్చేటప్పుడు ఏటి అయ్యి ఆట వస్తువులో తినేయో కొనుక్కొని వచ్చేయటం కాదుగా మందిరానికి వెళ్ళి రావటం అంటే కదా. మందిరానికి వెళ్ళటం అంటే సిద్ధపాటు కలిగి వెళ్ళాలి, అక్కడ శ్రద్ధగా దేవుని మాటలు వినాలి,
విన్న మాటలను బట్టి మనల్ని మనం సరిచేసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ గృహానికి రావాలి. ఈ క్రమం అనేది చాలా అవసరం నేటి రోజుల్లో. అపవాది ఏం చేస్తాడంటే వాక్యాన్ని మన మనసుల్లో నుంచి ఎత్తుకుపోతా ఉంటాడు. అది అపవాది చేసే పనే అది. అందుకనే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ధ్యానించిన వాక్యాన్ని బట్టి మనల్ని సరిచేసుకొని మనం ఆయన మార్గంలో నడవటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. గమనించండి, ఈ నపుంసకుడు మరి చూడగలిగితే 28వ వచనానికి వద్దాం. అతడు తిరిగి వెళ్ళుచు, ఏది 3 రోజులు ప్రయాణం చేశాడు, 4వ రోజు యెరూషలేములో ఉన్నాడు. మళ్ళీ తిరిగి యెరూషలేముకు వెళ్తూ ఏం చేస్తున్నాడు? తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఎంత ఆసక్తి అండి కదా. ఒకవేళ మనమే అనుకుందాం, ఇక్కడ నుంచి కాస్త దూరం ఎక్కడైనా ఆటో ఎక్కి వెళ్ళి ఆరాధించాల్సిన పరిస్థితి ఉంటే ఆటోలో వెళ్ళేటప్పుడు వెళ్తాం, వచ్చేటప్పుడు వస్తాం. ఖాళీగా ఉంటామా? ఖాళీగా ఉండం కదా. ఇక లోకానుసారంగా ఆ లోన్ వస్తుందా, ఈ పథకాలు ఉంటున్నాయా, ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తాం. లేకపోతే అన్ని పరిస్థితులు చర్చించుకుంటా వెళ్తాం. అంతేగాని వాక్యం మీద మనకేమైనా ఆసక్తి ఉంటుందా? గమనించండి, వాక్యాన్ని విడిచిపెట్టి చేసే ప్రతి పని కూడా వృధా ప్రయాసే. మర్చిపోవద్దు. నువ్వేమైనా చెయ్యి, వాక్యపు పునాది లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించడు. మన పునాది ఏమై ఉండాలంటే వాక్యమై ఉండాలంతే. అది గమనించండి. అందుకే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని అనుదినము మనం ధ్యానించాలి. చదివి ఏదో వార్తాపత్రిక చదివి, న్యూస్ పేపర్ చదివి విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేయటం కాదు. ధ్యానించాలి. ధ్యానించటం అంటే వచనం వెంబడి వచనాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా ప్రభువు మనతో మాట్లాడుతాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు వాక్యరీతిగా మనల్ని దర్శించే విధానం ఉందో చూడండి, ఇది చాలా శ్రేష్టమైనది. ఆయన కళల ద్వారా మాట్లాడతాడు కాదను, ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతాడు కాదను, కానీ వాక్యరీతిగా మనతో మాట్లాడే విధానం ఉంది చూడండి, ఇది చాలా శ్రేష్టమైనది. అందుకని వాక్యపు పునాది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. యవనస్తులు, చిన్నపిల్లలు, చదవగలిగిన వారు ఖచ్చితంగా దేవుని మాటలు మీరు చదవాల్సిందే. ఇక కాస్త నడి వయసులో వృద్ధాప్యంలో ఉండి చదివే అవకాశం లేని వారు వినాల్సిందే. అప్పుడే మన విశ్వాసము అధికమవుతా ఉంటది. అధికమైన కొద్దీ ఆ విశ్వాసం యొక్క ఫలాన్ని మన జీవితంలో మనం ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. ఆ మేళ్ళన్నీ కూడా మన జీవితంలో పొందుకుంటూ ఉంటాం. అందుకనే 28వ వచనంలో మనం చూడగలిగితే అతను ఏం చేస్తున్నాడు? తిరిగి వెళ్తూ రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో ఏమని చెప్తూ ఉన్నాడు? నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పెను. గమనించండి, ఇతనులో ప్రభువుని నమ్ముకోలేదు, ఏదో అరాకొర విశ్వాసంతో ఆరాధనకి వెళ్ళాడు. లేఖనాలు అనగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. బాగానే ఉంది, ఆసక్తి ఉంది, బాగానే ఉంది. కానీ ఇతన్ని ఎదుర్కోమని దేవుని ఆత్మ ఎవరిని బలవంతం చేస్తుందో తెలుసా? సేవకుడైన ఫిలిప్పును దేవుని ఆత్మ బలవంతం చేస్తా ఉంది. అందుకనే ఒక కూడిక ఏర్పాటు చేయబడింది, లేదా సభలో ఏర్పాటు చేయబడ్డాయి అంటే దీని వెనుక ప్రభు ఆత్మ సేవకుల్ని బలవంతం చేస్తూ ఉంటుంది. లేదా ఒక సేవకుడు మనకు సువార్త చెప్తున్నాడంటే ప్రభు వారికి ఇచ్చిన భారాన్ని బట్టే. గమనించండి, అందుకే ఇక్కడ ప్రభు ఆత్మ ఫిలిప్పుని బలవంతం చేసిన కొలది, ఫిలిప్పును నడిపించిన కొలది ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? ఆ రథానికి ఎదురుగా వెళ్తున్నాడు. చెప్పాలంటే ఫిలిప్పు కూడా చాలా త్యాగము కలిగిన, తెగింపు కలిగిన సేవకుడనే చెప్పాలి. ఎందుకంటారా? 3 కుమార్తెలు ఉన్నారు. వారి బాధ్యతలను కూడా పక్కన పెట్టి వాస్తవానికి ఆ దేశమంతటి మీద
అధికారిగా లేకపోతే మంత్రిగా ఉన్న వ్యక్తిని ఎదుర్కోవటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎవరైనా కలెక్టర్ మీ గ్రామానికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఒక 1/2 కార్లు ఉంటాయి. ఈ కార్లకి అడ్డంగా మీరు వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఏంటి కారణం అంటే, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వట్లేదు నువ్వు అంటారు. ఇప్పుడు ఫిలిప్పు చేస్తున్న పని ఏంటి? ఆ రథానికి ఎదురుగా వెళ్తున్నాడు. అంత మాత్రమేనా? 30వ వచనాన్ని చూడండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, అమ్మో, ఇక్కడ ఫిలిప్పులో మరొక త్యాగం, తెగింపు కనపడతా ఉంది. ఏమంటున్నాడు? నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఒక అధికారిని ఎదుర్కోవటమే సాహసం అయితే, అధికారిని ప్రశ్నించటం అంటే ఎన్ని గుండెలు ఉండాలి ఫిలిప్పుకి? నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇదే మాట మీరు అధికారి ముందు అడిగితే ఏమైనా ఉంటుందా? రేపు పొద్దున్న నుంచి మన పరిస్థితి ఉండదు. చెప్పాను కదా, ఎవరైనా అధికారిని ఎదుర్కోవటమే ఒక సాహసం అయితే, ఇక వాళ్ళని ప్రశ్నించటం అంటే ఇంకా తర్వాత రోజుకి మనకు అన్ని కట్. అందుకే ఎవరు ప్రశ్నించరు. పోనీ ఒకవేళ అలా ప్రశ్నించారు అనుకుందాం, ఆ అధికారి ఇలా ప్రశ్నించిన వారి మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తాడు. కానీ ఈ అధికారి అలా లేడు. గమనించండి. ఆ తర్వాత 31వ వచనంలో ఏమంటున్నాడు అధికారి? చాలా తగ్గింపుతో ఏమంటున్నాడు? అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. మందిరానికి వెళ్ళటమే కాదు అతని ఆసక్తి, లేఖనాలు చదవటం అతనికి ఉన్న ఆసక్తి, లేఖనాలు వివరిస్తే ఎవరైనా నేను నేర్చుకోవాలి అని అతనిలో ఉన్న ఆసక్తి. ఈ ఆసక్తి అంతా కూడా గమనించగలిగితే మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నామంటే మనలో ఆసక్తి లేదు అని గ్రహించాలి. మనకి ఆసక్తి ఉందా? లేఖనాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, వాక్యాన్ని ధ్యానించాలన్న ఆసక్తి. అందుకే గమనించండి, ఎక్కడ రాని నిద్ర దేవుని మందిరంలో వస్తుంది. తెలుసా ఎందుకు వస్తుంది? అయ్యగారు పాడలేదండి అంటే నీకోసం అయ్యగారు జబర్దస్త్ డ్రామా వేస్తే అప్పుడు నువ్వు మేల్కొని ఉంటావా? బాధ్యత ఉండవసరంలా? వచ్చినందుకు వినాలన్న బాధ్యత ఉండాలిగా. ఆయన అలా చెప్పట్లేదండి, ఇలా చెప్పట్లేదండి, ఆయన అరవట్లేదండి. అరవాలంటే మలయాళంలో పిలవాలి బుర్రకథ వేయటానికి, నన్ను పిలవసరలా. జనాలకి ఇటువంటి ఉంటాయి. కానీ గమనించండి, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయటం, అర్థం చేసుకోవటం, దాన్ని బట్టి మనం ఆత్మీయంగా ఎదగటం అనేది మన ధ్యేయం అయి ఉండాలి. ఇది మన లక్ష్యం అయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గమనించండి. అందుకే మందిరంలో నిర్లక్ష్యం వద్దు, కూడికల్లో నిర్లక్ష్యం వద్దు. అలసట ఉంటుంది, ఉదయం అంతా కష్టపడి ఉంటారు కాదనం. కానీ ఎంత కష్టపడి రేపు పొద్దున్న డ్వాక్రా మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆవలిస్తారా? నో, అమ్మో, రెప్పపాటులో ఏం జరిగిపోద్దో. మరి అక్కడ ఉన్న ఆసక్తి ఇక్కడ ఎందుకు ఉండదు? నిర్లక్ష్యం. మందేవుడేగా అలుసు. చాలా తప్పు ఇది, గమనించండి. అందుకే ఇతను వెళ్ళాడు ఫిలిప్పు తెగింపుతో. నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందంటే ఇతనేమంటున్నాడు? నాకెవరు వివరించకపోతే ఎలాగ నేను తెలుసుకుంటాను అని చెప్పి 32వ వచనంలో అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. గమనించండి. వాస్తవానికి మనం చూడగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ శ్రమలు మనకు కనబడతా ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువకు అప్పగించబడతారు అన్న ప్రవచనము నెరవేరింది.
నెరవేరిన తరువాత ఈ విషయాలన్నీ కూడా ఇథియోపియాకు సంబంధించిన నపుంసకుడు చదువుతూ ఉన్నాడు. గమనించగలిగితే అతను గొర్రె వలె వధకు తేబడినా సరే ఏం చేస్తున్నాడు? మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిందే నశించిన దానిని వెదకి రక్షించటానికి. హల్లెలూయా. అందుకే ఆయన పేరేంటంటే యేసు. యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తాడు? పాపి అయిన మనిషిని ఆయన రక్షిస్తాడు. పాత నిబంధన కాలంలో ఏ రీతిగా ఉండేదంటే, ఏ వ్యక్తి అయినా పాపము చేసి యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కొన్ని బలులు నిర్ణయించేవాడు. ఆ బలులు ఏంటంటే, అయ్యా నేను ఈ తప్పిదం చేశాను అంటే, సరే నువ్వు వెళ్ళి 2 పావురాలు తీసుకొనిరా, దాన్ని నేను బలిస్తాను అంటాడు. అలాగే ఇంకొక అతను ఇంకోటి ఏదో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఒక గొర్రె పిల్లని తీసుకురా, దాన్ని నేను బలిస్తాను అంటాడు యాజకుడు. వాస్తవానికి ఇతను వెళ్ళి, పాపం చేసిన వ్యక్తి వెళ్ళి ఆ గొర్రె పిల్లను మేక పిల్లను తెచ్చాడు అనుకుందాం. తెచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెను వధిస్తాడు, అంటే బలిస్తాడు. ఇలా బలిచ్చినప్పుడు పాపం చేసిన వ్యక్తి దాన్ని చూస్తూ ఉండాలి. ఇదేం పైశాచికత్వం అనుకుంటున్నారా? ఎందుకు చూస్తూ ఉండాలంటే, పాపం చేసింది ఎవరో? మనిషి కదా. ఇప్పుడు బలి అయిపోతుంది ఎవరో? ఈ గొర్రె పిల్ల లేదా మేక పిల్ల కదా. అది చూస్తున్నప్పుడల్లా అతను కనిపించాలి, నా స్థానంలో అది బలి అయిపోతుంది అని. అతను కనిపించింది అనుకోండి, ఇంకోసారి పాపము చెయ్యడు. ఇది ఇంకోసారి పాపం చేయడు. కానీ ఇప్పుడు ఆ గొర్రె పిల్ల స్థానంలో ఎవరుంటున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంటున్నారు. ఆయన బాప్తిస్మానికి రాక మునుపు యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి ఏమన్నాడు? ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. అంటే మన మీద ఉండవలసిన శాపాన్ని ఆయన తన వీపున మోసుకున్నాడు. మనకు రావాల్సిన సిలువ శిక్ష, నేరస్తులైన 2 దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. వాస్తవానికి అక్కడ ఎవరుండాలి? నువ్వు నేను ఉండాలి. అక్కడ ఎవరో బలవ్వాలి? నువ్వు నేను బలవ్వాలి. కానీ ఆయన నోరు తెరిచాడా? ఎంత జరుగుతున్నా సరే, ఎంత అవమానము, ఎంత అన్యాయము జరుగుతున్నా సరే ఆయన నోరు తెరవలేదు. ఎలాంటి వాడాయన? ధవలవర్ణుడు. ఎలాగైపోయాడు? రక్తవర్ణుడుగా మారిపోయాడు. ధవలవర్ణుడు అంటే ఎంత సుందరుడంటే 10,000 మందిలో సైతం అతన్ని గుర్తించొచ్చంట. అంత అందగాడు. ఇప్పుడు ఏమైపోయాడు? కొరడాలతో కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, రక్తం కారుతూ ఉండగా ఈ ధవలవర్ణుడు కాస్త రక్తవర్ణుడైపోయాడు. మాట్లాడాడు ఆయన? మాట్లాడ. ఎక్కడే? ఇప్పుడే మీటింగ్ అయ్యాక ప్రార్థన చేస్తాం, ముందుకు రండి అంటాం అనుకోండి. వచ్చేటప్పుడు ఆ చైర్లో నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా కాలు తగిలితే, ఎవరైనా కాలు తొక్కితే, కనబట్టలేదా? ఆయన నోరు తెరవలేదంట సార్. ఆయన కోపం రాలా ఆయనకి. ఎందుకు భరించాడు మౌనంగా ఇవన్నీ? నీ కోసం, నా కోసమే. అందుకని ఆయన శిలువ శ్రమలను చులకనగా చూడొద్దు. అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు ఆయన. దేనికోసం? నీ కోసం, నా కోసమే. ఆయన మౌనముగా ఇవన్నీ కూడా భరించాడు. అందుకనే గమనించండి, 32వ వచనాన్ని ఒకసారి చదువుదామా? అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరువకుండెను. ఆయన ముఖం మీద ఉమ్మేసి ఆయన పిడిగుద్దులు గుద్దుతూ ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారంట. ఇంత అవమానం ఆయన భరించాడు. ఆయన
అయినా సరే ఆయన నోరు తెరవలేదు. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ఆయన నోరు తెరవలేదు. ఆ లేఖన భాగాన్ని ఫిలిప్పు వివరించటం ప్రారంభించాడు. అందుకనే ఫిలిప్ ఏం చేశాడు? 35వ వచనంలో 34వ వచనంలో అడుగుతున్నాడు కదా నపుంసకుడు. అప్పుడు నపుంసకుడు ఏమంటున్నాడు? ప్రవక్త ఎవని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా. గమనించండి. అందుకు ఫిలిప్ ఏం చేశాడు? నోరు తెరిచి లేఖమును అనుసరించి యేసు క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించాడు. అధికారి కదా ఫిలిప్కి ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశం? అయ్యా, మరి 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలేదు, మరి నేనైతే ఇంకా పరిచర్యలో ముందుకి వెళ్ళాలంటే కొద్దిగా ఆర్థిక అవసరతలు ఉన్నాయి అని అడిగేవాడేమో. కానీ అది చెప్పుకోలేదు. అక్కడ ఎవరి గురించి చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభువుని గురించిన సువార్త చెప్పాడు. హల్లెలూయా. వాస్తవానికి మనం కూడా సువార్త బహిరంగంగా చెప్పాలి, లేదా బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువుని స్తుతించటం అనేది మందిరాల్లో ఉండాలి. మనం ఇప్పుడు కాస్త కరోనా తర్వాత రివర్స్ గేర్లో వెళ్తున్నాం. స్తుతించటం ఏమో బయట, సాక్ష్యం ఏమో మందిరంలో చెప్తున్నాం. ఏంటి ఆ సాక్ష్యం అంటే? గేద పోయింది, గేద దొరికింది. మంచిదే, కాదంటలా, దానికి స్తుతించాలి కదా. నువ్వు సాక్ష్యం ఎక్కడ చెప్పాలి? ఇదిగో ఆ సెంటర్లో నిలబడి, లేకపోతే ముందుకెళ్ళాక ఊటుకూరు రోడ్డు ఉంటుంది కదా, అక్కడ నిలబడి ప్రభువు నన్ను రక్షించాడు, ప్రభువు నన్ను విశ్వసించండి అని అక్కడ చెప్పాలి సాక్ష్యం. అంతేగాని ఎక్కడ చెప్పి జనాల్ని నలుగురిని పోగేసి నీకు ఎప్పుడో బాధ కలిగినప్పుడు ఈ నలుగురిలో నీ ఎంట తీసుకెళ్ళిపోయావు అనుకో, నీ నమ్మకత్వం ఎక్కడుంది ఇంకా కదా. చెప్పటం పాడటం నీ సామర్థ్యం కాదంటూ, కానీ నమ్మకత్వం కూడా అవసరమేగా. అందుకే గమనించండి, మనం నోరు తెరిచామంటే యేసుక్రీస్తుని గురించిన సువార్తే చెప్పాలి. గమనించండి. అందుకే ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను అంగీకరించిన ఈ నపుంసకుడు వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? బాప్తిస్మము పొందుకుందామని. 36వ వచనంలో చూడగలిగితే, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. గమనించండి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళల్లోకి దిగిరి 38లో అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. హల్లెలూయా. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ నపుంసకుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఎవరిని ఏర్పాటు చేశాడు? ఫిలిప్పును దేవుడు ఏర్పాటు చేశాడు. ఫిలిప్పు వెళ్ళటం, సువార్తను ప్రకటించటం, అతను ఆ సువార్తను అంగీకరించటం, వెంటనే బాప్తిస్మము పొందుకోవటం. గమనించగలిగితే ఈ రక్షణ ప్రణాళిక అనేది దేవుడు సిద్ధం చేశాడు. దాన్ని ఆయన స్థిరపరిచాడు. ఎవరైతే దేవుని సువార్తను అంగీకరించి ఈ రక్షణ ప్రణాళికలోనికి వస్తారో
వారందరి పట్ల దేవుని మహోన్నతమైన కృప నిండుగా ఉంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే యోధా పత్రికలో రాయబడి ఉంటది, అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు మనం అన్యులను రక్షించాలి. గమనించండి. ఎక్కడైనా ఇల్లు తగలబడుతుంది అనుకోండి, మెల్లగా నడుస్తామా? ఏది నేల మీద ఉన్న చీమలు సావకుండా నడుస్తామా? ఏం చేస్తాం? హడావుడిగా పరుగు పెడతాం. పరిగెత్తి అసలు ఏమున్నాయి విలువైన వాటిని ముందు బయటికి తీసుకురావడానికి చూస్తాం. ఆత్మ కూడా విలువైనది. హల్లెలూయా. ఈ లోకం నశించిపోతున్న లోకం. ఇందులో దేవుడు మనకిచ్చిన సహోదరులు సహోదరులు ఎవరైతే రక్షించబడలేదో వారు విలువైన ఆత్మలు, నూతన ఆత్మలు. వారు చాలా విలువైన వారు. వారికి సువార్తను చెప్పి వారిని ప్రభువు మార్గంలో నడిపించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అత్యవసరమైనది. ఎమర్జెన్సీ అన్నమాట. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం కాదు. ఈరోజు దేవుని ప్రణాళికను బట్టి దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు కనుక ఇక్కడ సువార్త కూడిక జరుగుతూ ఉంది. మీరందరూ కూడా హాజరయ్యారు. హాజరు కాకపోయి ఉండుంటే ఒక గొప్ప సత్యాన్ని మీరు మర్చిపోయేవాళ్ళు. అలాగే హాజరు కాకుండా వినకుండా ఉన్నవారు ఎంతమంది దేవుణ్ణి అంగీకరించకుండా మిగిలిపోతున్నారో మనకు తెలియదుగా. అందుకనే సువార్త ప్రకటించటం అనేది అత్యవసరమైనది. హల్లెలూయా. అందుకే ఫిలిప్పును దేవుడు ప్రేరేపించాడు, నువ్వు దక్షిణానికి వెళ్ళు, ఆ రథాన్ని ఎదుర్కో, అతను వస్తున్నాడు, అతనితో మాట్లాడి అతనికి బాప్తిసం ఇచ్చి దేవుడు పరిచారకుడైన ఫిలిప్పు మీద ఉంచిన భారాన్ని ఫిలిప్పు నెరవేర్చాడు, దేవునికి మహిమ తెచ్చాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే రక్షించబడకుండా ఇంకా లోకంలోనే ఉంటున్నారో, బలహీనతలన్నీ విడిచిపెట్టి దేవుని వద్దకొచ్చి ఆయన రక్షించకుండా ఉండటానికి ఆయన చెయ్యేమి కొరచైపోలేదంట. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆయన వద్దకొచ్చి ఒప్పుకుంటారో ప్రభువా నేను పాపిని అని, వారు ఖచ్చితంగా రక్షించబడతారు. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఈ లోకంలో మన పాపాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరెవరూ కూడా మనల్ని రక్షించలేరు అన్న సంగతిని మనం హృదయమందు విశ్వసించాలి. అయ్యా నేను పాపిని అన్న సంగతి నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని రక్షణ మనకు సమీపంగా ఉంది. ఆయన మనల్ని రక్షిస్తాడు. అందరికంటే ఉన్నతమైన వారిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు